వెల్కమ్ టు విత్ న్యూస్. సామాజిక సేవ చేస్తూ సామాజిక దృక్పథంతో ముందుకెళ్లే ప్రతి ఒక్కరిని సమాజానికి పరిచయం చేయడంలో విత్ న్యూస్ ఎప్పటికీ ముందుంటుంది. ఈ నేపథ్యంలో హర్షిత్ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది ప్రజలకు ఆ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించి ప్రజల మనసులో చొరబున్న వ్యక్తి స్వప్నారెడ్డి గారు ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో గెస్ట్. వారితో మాట్లాడి అనేక అంశాలపైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. 2020 అనేది ఒక విపత్తు అనొచ్చు. ప్రజలందరూ యావత్ దేశం మొత్తం ఇబ్బందుల్లో పడ్డది. అసలు ఈ 2020 మీకు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చింది? 2020 అనేది జీవితంలో మర్చిపోలేని విపత్తు. ఇదొకటి సామాన్యుడికి కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, బీద వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే జాబ్స్ పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఫుడ్కి అంటే తినడానికి కూడా తిండి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో మందిని చూసాం. ఎన్నో అసలు ఎప్పుడు చూడని ఇన్ని ఇయర్స్లో చూడని కూడా 2020లో మనం చూసాము. చాలా ఇబ్బంది పడ్డారండి ప్రజలైతే. యావత్ దేశం కూడా కంప్లీట్గా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. మీరు చేసే ఒక కార్యక్రమాలను కావచ్చు, మీరు చేసే సామాజిక సేవలు కావచ్చు, విత్ న్యూస్ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం. మీ స్వస్థలం ఎక్కడ? మాది స్వస్థలం గోదావరిఖని అండి. గోదావరిఖని దగ్గర ఫెర్టిలైజర్ సిటీ. నా ఎడ్యుకేషన్ బై బర్త్ కూడా అక్కడే, పుట్టింది పెరిగింది అక్కడే, చదువు. ఎక్కడి గోదావరిఖని, ఎక్కడి హైదరాబాద్? అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడానికి గల అంశాలు ఏంటి? ప్రత్యేకంగా కారణం అని చెప్పడానికంటూ ఏం లేదు. ఉద్యోగ పరంగా నేను మూవ్ అవుతూ వచ్చాను. అక్కడ నుండి మూవ్ అవ్వడం జరిగింది గోదావరిఖని నుండి. అంటే మీ స్టడీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? విద్యాభ్యాసం అంతా గోదావరిఖనియే. నాది యాక్చువల్గా అంటే ఇంటర్ కంప్లీట్ అయిపోగానే మ్యారేజ్ అయింది. బట్ మ్యారేజ్ అయినా కూడా నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను మా వారి సపోర్ట్తో. మా వారి నేమ్ మంజిరెడ్డి. అక్కడే కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంబీఏ ఎల్ఎల్బి అన్ని కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్. ఇంకా తర్వాతనే మళ్ళీ ఇంకా మనం కంటిన్యూ చేయడం జరిగింది. ఫౌండేషన్ స్థాపించారు. ఎస్. ఇటు చూసుకుంటే ఇక రాజకీయ పరంగా ఫౌండేషన్ రాజకీయ పరంగా ప్రజలకు ఎప్పుడు అనునిత్యం సేవ చేస్తూ ముందుకెళ్తారు. అసలు ఎలా సాధ్యం అవుతుంది? మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్గా మా ఫ్యామిలీలో ఎవరు లేరండి. బట్ నా ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో అంటే నా హస్బెండ్ సపోర్టే. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి నా బాబు సపోర్ట్, నా హస్బెండ్ సపోర్టే. అండ్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్లో మేనేజర్గా కూడా ఉన్నాను. జాబ్ కూడా చేస్తున్నాను హైదరాబాద్లో. రాజకీయంగా ఉండాలి అన్నది ఎందుకు వచ్చింది అంటే, మన ఫౌండేషన్ పరంగా ఏదైతే మనం సేవలు అందిస్తున్నామో అది కొంత లిమిట్ వరకే అందుతుంది. అంటే నేను లిమిట్ వరకే చేయగలుగుతున్నాను. అదే ఒక సెక్టర్ నుండి అంటే మనము ఇప్పుడు ఈ పొలిటికల్గా ఎంటర్ అయినప్పుడు ఒక అంటే బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ పార్టీ నుండి మనం ముందుకు పోతే అది బీదవాడి వరకు కూడా ప్రతి ఒక్క రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కటి రీచ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి ఇంకొంచెం సేవ చేయొచ్చు కదా అనే థాట్తో మాత్రమే రాజకీయంగా రావడం జరిగింది. మీ వారి ప్రోత్సాహం బాగా ఉంటుందని చెప్పారు. అవును. మీ వారు ఏం చేస్తుంటారు? తను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎన్టీపీసీలో జాబ్ చేస్తారు, రామగుండం. హర్షిత్ ఫౌండేషన్ స్థాపించారు. అవును. ఆ ఫౌండేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఆ ఫౌండేషన్ హర్షిత్ అనే పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటి? దానికి ప్రత్యేకంగా కారణం ఉందండి. యాక్చువల్గా ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ మా బాబు. ఏంటి అంటే వాడు చదువుకున్న ఏజ్ నుండి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే థాట్ ఉండేది. మాకు కూడా ఉండేది, కానీ మేము అంతగా పట్టించుకోపోయేవాళ్ళం. ఆ మూమెంట్లో ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు తినడానికి ఫుడ్ లేని వాళ్ళు ఉంటుంటారు. మమ్మీ వాళ్ళకి కొంచెం అన్నం పెట్టు, లేదంటే బుక్స్ కొనివ్వు, ఇలాంటివి చేస్తూ చిన్న చిన్నగా అదే థాట్ వచ్చింది. అరే మనం హెల్ప్ చేస్తున్నాం కదా, సో ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఇంకొంచెం అంటే మనం ఉన్నాము అంటే ఇంకొకరు అడగడానికి కూడా ఉంటుంది. ఏదో ఒకటి చేస్తున్నామంటే మనం అక్కడి దాకా రీచ్ అవ్వం అన్న ఆ విధంగా మేము ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆపదలో ఆదుకునేటోళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు జీవంతో సమానం అని పెద్దలు అన్నట్టు చూసాము. కానీ ఇప్పుడు హర్షిత్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి మీకు తగ్గట్టు మీకు ఉన్న స్థాయిలో మీరు చాలా మందికి సేవ చేశారు. అయితే ఈ కరోనా టైంలో కావచ్చు, 2020 ఒక పెద్ద విపత్తు అని చెప్పవచ్చు. ఈ కరోనా టైంలో మీరు ప్రజల మధ్యలో ఏ విధంగా ఉన్నారు? ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు మీ ఆధ్వర్యంలో? యాక్చువల్గా ఫౌండేషన్ పరంగా చేసింది కొంత మటుకైతే, ఏదైతే ఈ 2020లో కరోనా టైంలో చేసింది చాలా పెద్ద ఎత్తండి. యాక్చువల్గా ఆ టైంలో మార్చ్ టైంలో నేను జాబ్ చేంజ్ అవుదామని చెప్పేసి జాబ్ రిజైన్ చేయడం జరిగింది.
అదే టైంలో అంటే నేను జాబ్ రిజైన్ చేసిన 3 డేస్కే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా అసలు ఆ సిచ్యువేషన్లో జాబ్స్ తీసుకోలేదు, ఏం చేయాలో అర్థం అవ్వలేదు సిచ్యువేషన్. అండ్ ఆ టైంలో ఏంటంటే నాకు అనిపించింది, అరే ఇన్ని రోజులు చేసాము, ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. నేను ఆల్రెడీ బాబు నేను వెళ్ళి తిరిగి రావడం అట్లా సికింద్రాబాద్ ఏరియాస్ ఇవన్నీ చూడడం జరిగింది. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది. నెక్స్ట్ డే నుండే ఇంకా నేను ఇంట్లోనే కుక్ చేసుకొని ఒక 150-200 మెంబర్స్కి ఇలా రోజు రోజు పెంచుకుంటూ ఎవ్రీడే కుక్ చేసుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ లాక్డౌన్ పీరియడ్లో నాకు చాలా హ్యాపీ మూమెంట్ అంటే అదే అనుకోవచ్చు. వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, వేరే వాళ్ళు ఇచ్చేళ్ళినా తినకపోయేవాళ్ళు. ఎందుకు అంటే అమ్మ వాళ్ళు బిర్యానీ అది తీసుకొచ్చి పెడుతున్నారమ్మా, మాకు అరగట్లేదు, అది మీరు తెచ్చేది ఇంట్లో తెచ్చే ఫుడ్ మాకు చాలా అన్నం పెట్టేది చాలా బాగుంది, అందుకనే మీకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు. అసలు ఆ టైంలో మాకు ఏడుపు వచ్చేసేది వాళ్ళ మాటలు వింటుంటే. చాలా గ్రేట్. అండ్ 2020 అయితే మర్చిపోలేము లైఫ్లో. మీరు జాబ్ రిజైన్ చేయడానికి గల కారణాలు? యాక్చువల్గా అంటే నేను ఇంకో జాబ్లో అంటే ప్రమోషన్ లిస్ట్లో ఇంకో జాబ్లో జాయిన్ అవుదామని థాట్ ఉండే. మాకు ఇన్సూరెన్స్ సెక్టర్లో మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మూవ్ అవుదాం అనే థాట్తోని అట్లా చేయడం జరిగింది. అదే టైంలో లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే ఆ మూమెంట్లో ఎందుకు అంటే నేను ఆ విషయం చెప్పాల్సి వచ్చింది అంటే, మన దగ్గర హెల్ప్ చేయాలంటే ఫస్ట్ ఫండ్ ఉండాలి. అవును. ఆ టైంలో నేను జాబ్ రిజైన్ చేశాను. నేను జాబ్ రిజైన్ చేసి ఎలా చేయాలి అని ఒక థాట్, భయం, టెన్షన్. మళ్ళీ సరే ఏదేమైతే అది కానివని చెప్పేసి మూవ్ అయ్యాం. మూవ్ అయినాక నా ఫ్రెండ్స్ సర్కిల్లో అసలు ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తున్నా ఈరోజు. నా ఫ్రెండ్స్ అందరికీ ఎంత హెల్ప్ చేశారంటే ఆ 2 months ఎవ్రీడే ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండేది నాకు. మేము ఈరోజు చేస్తాం, మేము ఈరోజు చేస్తాం, మేము ఇది ఇస్తామని చెప్పేసి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ ఒక పర్సన్కి నేను మాత్రం థ్యాంక్స్ చెప్తున్నా ఆ టైంలో చేసిన హెల్ప్కి. కానీ ఈ రాజకీయాల వైపు యూటర్న్ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం అంటే అదే అండి, ఓన్లీ నాకు హెల్పింగ్ నేచర్ అదొకటే ఇష్టం. సేవ చేయడం అనేది ఆ విధంగా మనం కొంత లిమిట్ వరకు చేయగలుగుతున్నాం. ఫౌండేషన్ నేను చెప్పేది అదే. ఈ రాజకీయంగా వస్తే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ పేదల వరకు ఏదైతే ఈ పథకాలు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళ వరకు రీచ్ చేయొచ్చు, వాళ్ళ వరకు ఇది ఉందమ్మా అని చెప్పొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మనం చేసేది ఇంకొంత ఎక్కువ చేయొచ్చు అనే ఒక థాట్తో పొలిటికల్గా ఎంటర్ అవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైతే బీజేపీలోకి ఎంటర్ అయ్యారో అది అదృష్టం అనొచ్చు, గోల్డెన్ లెగ్ అని చెప్పవచ్చు. 4 సీట్లు ఉన్నది, 4 డివిజన్లే గెలుచుకున్న, గతంలో 4 డివిజన్లే గెలుచుకున్న ఒక బీజేపీ ఈసారి 48 డివిజన్లు. అంటే అది మీ అడుగు, మీ లెగ్ మహిమ అంటారా? నా లెగ్ మహిమ అంటే ఏం లేదండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే పనిచేస్తుందో ఈ రోజు మనకి రిజల్ట్ వచ్చింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే అరాచకాలు కావచ్చు, లేదంటే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి. సిరిసిల్లాలో ఒక లేడీ యూరియా కోసం జస్ట్ ఏదో తను తిట్టిందనమాట. తిడితే తనని అరెస్ట్ చేయించాడు. అంటే ఒక లేడీని అరెస్ట్ చేపిస్తావు, ఇంటర్వ్యూ స్టూడెంట్స్ చనిపోతే చూడడానికి వెళ్ళావు. ఎంతమంది ఈ ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఏ ఒక్క రోజు అడుగు బయట పెట్టలేదు ఆయన. ఆల్మోస్ట్ క్వారంటైన్ టైంలో ఆయన ఫుల్ టైం క్వారంటైన్లో ఉన్నాడు ఫామ్ హౌస్లో. అరే పబ్లిక్ కోసం ఏ ఒక్క రోజు కూడా బయటికి రాలేదు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ ప్రజల పట్ల ఆ పీరియడ్లో కరోనా టైంలో కావచ్చు, లేకపోతే మొన్న వర్షాల టైంలో కావచ్చు, ప్రజల పట్ల వ్యవహరించిన వ్యవహార శైలి ఏదైతే ఉందో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు ఆ వ్యవహార శైలి పైన సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? లేదండి, సంతృప్తిగా అస్సలు లేరు. ఎలా చెప్పగలుగుతారు? ఎలా లేరు అనేసి అంటే, ఒక ఇంట్లోకి వాటర్ వచ్చి వాడు లక్షల్లో నష్టపోయారు జనము. ఒక ఇంట్లో వాటర్ వచ్చినప్పుడు టీవీ కావచ్చు, బట్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ కావచ్చు, లక్షల్లో నష్టపోతే 10,000 ఇస్తే వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది? అది కూడా వాళ్ళ వరకే రీచ్ అవ్వలేదు. మధ్యలో దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకున్నారు సగం. వాళ్ళకి 2,000, 3,000 ఇచ్చేసి 10,000 అని చెప్పి రాశారు. ఎంతో మంది వచ్చారు మా దగ్గరికి, అమ్మ ఇది పరిస్థితి అనేసి. కానీ టీఆర్ఎస్ చేసిన ఇది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు మేము ప్రజల్లోకి తీసుకోబోతున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మీటింగ్ లో చూసినా చెప్తూనే ఉంది కదా, ప్రజల పథకాలు అందుతున్నాయని చెప్తూనే ఉంది కదా. మరి అవన్నీ పథకాలు ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఈ రోజు ఎందుకు వస్తుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఈ రోజు బీజేపీ 50 సీట్లు సంపాదించుకున్నారంటే ఆ వ్యతిరేకత ఉంటేనే కదా. బీజేపీ మీద వాళ్ళకి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని మేము ఇస్తున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదండి ఎక్కడ చేసిందండి? ప్రతిరోజు ప్రతి ప్లేస్ లో ఏ ఒక్క దగ్గర కూడా కనబడట్లేదు కదా. ఈ మధ్యకాలంలో చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో అనేక మార్పులు చేర్పులు జరిగినాయి. చాలా. ఇప్పుడు చాలా మందికి కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. అవును. అయితే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారిని నియమించడం జరిగింది. సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తుండు అని మీరు అనుకుంటున్నారా?
బండి సంజయ్ గారు ఒక అంశం ఏంటంటే ఎప్పుడు ఏ ప్రసంగంలో చూసినా హిందువులు అనే మతాలకు కులాలకు సంబంధించి వాక్య చేస్తాడు. ఏ మీటింగ్ అయినా ఒక వార్డు తీస్తాడు. దానివల్ల రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానివల్ల మైనస్ కాదండి. భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈరోజు మాట్లాడుతున్నారు బండి సంజయ్ హిందుత్వం గురించి అంటే మనందరం ఉన్నది హిందువులు ముస్లిం బాయ్ అంటారు 100%, అది కాదు అని చెప్పాను. బట్ ఈ రోజు కూడా మనం అన్నిట్లలో కూడా ముందుంటున్నాము, హిందుత్వం అనేది చూపిస్తున్నాము, అందుకని చెప్పేసి తను మాట్లాడతారు. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ కానీ ఎమ్మెల్సీలో ఉండదని మా నమ్మకం అండి. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారితోనే మీ సత్సంబంధం ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుందండి. విత్ ఇన్ మినిట్స్ లో రెస్పాండ్ అవుతారు ప్రతి ఒక్క విషయంలో కూడా. నేను అంటే ఒక రెస్పెక్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. నేను వచ్చింది పొలిటికల్ గా రీసెంట్ గా అయినా నేను అనేది ఐడెంటిఫై అవుతాను, అది చాలా సంతోషం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ భర్తీ చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఆ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని మీరు అనుకుంటారా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కూడా మీకున్న హోదాలో మీరు కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే ప్రయత్నాలు మీరు చేస్తారని మాకు అందిన వార్త, దానిపైన మీరేం మాట్లాడతారు? ఈరోజు ఉద్యోగులకు అంటే నేను భారతీయ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి సెంట్రల్ సెక్రటరీ. ఓకే. ఈ స్టేజ్లో ఉండి కూడా ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా అంటే కొంత మట్టి వరకే మేము హెల్ప్ చేయగలుగుతున్నాం. చిన్న చిన్న కంపెనీస్లో సమ్ 10,000 20,000 వరకే మేము హెల్ప్ చేయగలుగుతున్నాం. గవర్నమెంట్ నుండి ఏ ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు ఇన్ని 6 yearsలో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇప్పుడు ఒక విద్యార్థి కావచ్చు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కావచ్చు, జాబ్ల కోసం వెయిట్ చేసే వాళ్ళు వేలల్లో మంది ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ప్లేస్మెంట్స్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలుకి జాబ్స్ అనేది ఒకటి వచ్చింది అంటే దానికి మినిమం 50 members ఫైట్ చేస్తున్నారు. ఈ రోజు అలా ఉంది సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ టీఆర్ఎస్ గవర్నమెంట్. నోటిఫికేషన్స్ లేకపోవడం వల్లనే వీళ్ళంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. దానిపైన మీరు ఏం మాట్లాడారు? గత 10 సంవత్సరాలుగా అదే చెప్తున్నారు, మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పేసి. ఎందుకు చెప్తున్నారు? ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యువతను ఆకర్షించుకోవడం కోసం, వాళ్ళ ఓట్ల కోసం ఈ రోజు ఉద్యోగుల నోటిఫికేషన్స్ ఇస్తాము, జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తాము. అదెందుకు? వాళ్ళని మభ్యపెట్టడానికి మాత్రమే. ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి చెప్తున్నారు, లేదంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదండి టాపిక్? ఇన్ని రోజులు రావాలి కదా, చెప్పాలి కదా, అరే స్టూడెంట్స్ కోసం మేము ఉన్నాము అని చెప్పేసి. ఏ రోజు రాలేదు. ఎలక్షన్ కోసం మాత్రమే, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మాత్రమే కేసీఆర్ ఆడే గేమ్ ఇది. భారతీయ జనతా పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ మొన్న గడిచిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ పాత్ర ఏ విధంగా ఉండేది? యాక్చువల్లీ బేగంపేట్ డివిజన్ నుండి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను ఎలక్షన్ పర్పస్లో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, అంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుదాము అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళకి రావడం జరిగింది, సపోర్ట్ చేశాము. అంటే మీరు ఆశించారా భారతీయ జనతా పార్టీ నుంచి కార్పొరేటర్ సీట్ ఆశించారు? ఆశించాను. ఒకటి ఏంటంటే ఎవరైనా అధికారం కోరుకుంటారు. ఈ మధ్య అధికారం కోరుకునేది ఏ లాభం కోసం? మీ ఎదుగుదల కోసమా, ప్రజలకు సేవ చేయడం కోసమా? అధికారం మీరు ఎందుకు ఆశించారు అసలు? ఈ రోజు ప్రజలకు సేవ చేస్తున్నాము అంటే ఇంకొంచెం ఈ బీఫామ్ ఇవ్వడం ద్వారా మేము ఇంకొంచెం చేస్తాను అనే ఒక ఆలోచనతో మాత్రమే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఉన్నప్పుడు అదే చేశాను, లేకపోయినా అదే చేస్తాను కూడా కంటిన్యూగా. అధికారం ఉంటే ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మీరు అధికారం కోరడం జరుగుతుంది. మీ సొంత లాభాల కోసం అయితే సొంత లాభం స్వలాభం ఏది లేదండి. ఇంకొంచెం ఏదైతే పేద ప్రజలకు ఇంకొంచెం హెల్ప్ చేయగలుగుతామో దానికోసం మాత్రమే బీఫామ్ ఆశించడం జరిగింది. మీరు ప్రజలకు ఏ విధంగా మీరు అండగా ఉంటారు? ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ బేగంపేట్ డివిజన్లో ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ గురించి మనం చూడొచ్చు, ఏ ఒక్క రోజు బయటకు వచ్చి పబ్లిక్ కోసం చేసింది కాదు. సో మేము ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా పైనుండి కొంచెం మేము ఏదైతే ఇక్కడ నీడ్స్ ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా ఫైట్ చేస్తాము. ప్రతి ఒక్కటి ప్రజల కోసం ఏదైతే కావాలో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాము. టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్లో అసలు కనబడలేదు. మాకు కృష్ణన్న అండ ఉంది, ప్లస్ బండి సంజయ్ అన్న అండ ఉంది. ఖచ్చితంగా పబ్లిక్లో ఉంటాం మేము. ఏ రోజైనా పబ్లిక్లోకి వస్తున్నామో పబ్లిక్లో ఉంటాము. ఈ రోజు మాకు సమస్య వచ్చింది అంటే ఇక్కడికి రండమ్మా అని చెప్పేసి మాట్లాడేంత మాకుంది. రేపు రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే విధంగా మీ పరిధిలో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు?
మా పరిధిలో అంటే ఖచ్చితంగా భారతీయ జెండా ఎగరవేస్తాము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. మొన్న దుబ్బాక ఎలక్షన్ లో కూడా దెబ్బ పడింది. ఈ రోజు జిహెచ్ఎంసీలో కూడా దెబ్బ కొట్టేశాం. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 100% మాదే వచ్చేస్తుంది బీజేపీ. ఖచ్చితంగా మేము దెబ్బ కొట్టడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు కాదు 2023లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేస్తాము. అది 100% అండి. అంటే ఏ విధంగా అంత కన్ఫర్మ్ ఎలా చెప్పగలుగుతున్నారు? పబ్లిక్ మీద నమ్మకం అండి మాకు. ఏదైతే మా ప్రభుత్వాన్ని నమ్ముకున్నారో. టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తలేదని మీరు అంటున్నారా? ఎక్కడ చేస్తుందండి? ఈ రోజు ఇన్ని పథకాలు అని చెప్పేసి అన్నారు. పబ్లిక్ వరకు ఏది రీచ్ అయింది? కళ్యాణ్ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు. షాదీ ముబారక్ అన్నారు. షాదీ ముబారక్ ఆ అమ్మాయికి పెళ్ళయి ఒక కొడుకు పుట్టే వరకు కూడా అది రాదు ఫండ్. అది షాదీ ముబారక్. వాళ్ళకి ఈ పథకాలన్నీ పెట్టి చెప్తారు, ఎండ్ ఆఫ్ ద డే వరకు జీరో ఉంటుంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు అది ఉపయోగకరంగా ఉందని మీరు అనుకుంటారా? ప్రజలకి ఇబ్బందికరంగానే ఉంది. ఏ విధంగా అంటే ఆర్థిక ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇప్పుడు 100 గజాలు ఉన్న ఒక సామాన్యుడికి ఎల్ఆర్ఎస్ కట్టమంటే వాడు చేసుకునే కూలే నెలకి రోజుకు 500 300 అలా వస్తుంటది. ఎల్ఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కడతాడు? ఇది ఆర్థిక ఒత్తిడి. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే సామాన్యుడి పైన ఆర్థిక ఒత్తిడి అని చెప్పొచ్చు ఎల్ఆర్ఎస్ అనేది. ప్రతి ఒక్కరిని ఇబ్బంది అవుతుంది. ఎల్ఆర్ఎస్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? నీకు కోట్ల సంపాదన రావడానికే యూజ్ అవుతుంది తప్ప సామాన్యుడికి యూజ్ అవుతుందా ఎల్ఆర్ఎస్ అనేది? ఒక మధ్య తరగతి కాదు, ఒక బీదవాడు ఆలోచించడానికి కూడా ఒక ఆలోచన వస్తుంది కదా దీనివల్ల ఏంటి అని చెప్పేసి. ఈ రోజు బీజేపీకి పట్టం కూడా కట్టింది రీజన్ ఆఫ్ అది. మీ విషయానికి వస్తే చాలా సార్లు చాలా ఫౌండేషన్స్ వాళ్ళు అసలు మిమ్మల్ని గుర్తించి మీ సేవను గుర్తించి కొన్ని అవార్డ్స్ ఇవ్వడం అది ఎలా అనిపిస్తుంది? నేను చేసే సేవకి తగ్గ ప్రతిఫలం అనుకోవచ్చు, లేదంటే ఆ అవార్డు రిసీవ్ చేసుకున్నంత ఫీలింగ్, ఆ రిసీవ్ చేసుకునే టైంలో ఉన్న ఫీలింగ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. మనం ఎంత అంటే ఒకరికి ఫుడ్ పెడుతున్నాము అంటే, తిండి పెడుతున్నాము అంటే వాళ్ళ ఫేస్ లో చూసే ఆనందం అవార్డు తీసుకునేటప్పుడు నాకు ఉంటుంది. అదే కనబడుతుంది అన్నమాట. ఒక బూస్టింగ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మహిళలకు ఒక చట్టం తీసుకురావాలి, మహిళల పైన జరిగే అగాత్యాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అసలు మన దేశంలో ఒక చిన్న పిల్ల నుంచి వృద్ధురాల వరకు వారి పైన అగాత్యాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని లాస్ తీసుకొచ్చినా గానీ వారి పైన జరిగే అగాత్యాలు అయితే ఆగట్లేదు. అసలు వాటిపైన మీరు ఏం మాట్లాడతారు? ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ లో ఉమెన్ కమిషన్ అనేది ఎందుకు లేదు? అతి చిన్నది గోవా, అక్కడ కూడా ఉమెన్ కమిషన్ ఉంది. ఇక్కడ తెలంగాణలో అన్ని ఉన్నప్పుడు, ఇంతమంది పబ్లిక్ ఉన్నప్పుడు ఉమెన్ కమిషన్ అనేది లేదు. ఒక ప్రాబ్లం వస్తే ఒక ఆడపిల్లకి ఎక్కడికి పోయి చెప్పుకుంటది? ఒక ఉమెన్ కమిషన్ అంటే నేను అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాను అని చెప్పేసి ఉంటది. అట్లా లేనప్పుడు ఎవరి దగ్గరికి అని చెప్పేసి వెళ్తారు. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, ఈ ప్రాబ్లం వచ్చింది అక్క అని చెప్పేసి. మనం ఎక్కడి వరకు చేయగలుగుతాం? ఒక లిమిట్ వరకు మాత్రమే న్యాయం చేయగలుగుతాం. అదే ఉమెన్ కమిషన్ అనేది తెలంగాణలో ఉంటే వాళ్ళకి కావాల్సిన న్యాయం అందుతుంది కదా. ఈ రోజు కూడా గవర్నమెంట్ ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు చూసిన ప్రియాంక రెడ్డి కావచ్చు, ఎంతో మంది ఎన్నో విషయాల్లో కూడా మనం చూసాం అత్యాచారాలు, చిన్న పిల్లల్ని. వాళ్ళకి న్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పటి వరకు జరగలేదు. ఎందుకు? అదే ఉమెన్ కమిషన్ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది కదా. మహిళలకు రక్షణ కావాలి, అవును, మహిళలకు రక్షణ కనిపించాలి అనే నేపథ్యంలో మీరు చాలా అరెస్ట్లు కూడా అయ్యారు ఆ విషయం పైన. అవును. అయినా ఉమెన్ కమిషన్ అంటే ఏర్పాటు జరగట్లేదు. మరి ఇప్పుడు పైనుంచి మీకు మద్దతు ఏ విధంగా ఉంది? ఉమెన్ కమిషన్ ఫ్యూచర్లోనైనా సరే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు? ఎన్ని అరెస్ట్లు అయినా కానీ మా పోరాటం ఆపము. ఈ రోజు అరెస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు చిన్నది ఏదన్నా మేము ఉమెన్ కమిషన్ కావాలి అని చెప్పి పలానా ప్లేస్ లో వెళ్తున్నామంటే మాకన్నా ముందే పోలీసులు అంతా ఉంటున్నారు రెడీగా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ విధంగా ఉమెన్ కమిషన్ కూడా మేము అడగడానికి సపోర్ట్ చేయకపోతే ఒక ఆడదానికి రక్షణ ఎక్కడుంది? ఈ రోజు ఒక ఉమెన్ కి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 1% కూడా రక్షణ లేదు. నేను ఓపెన్ గా చెప్తాను, ఇంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, ఏ ఒక్కరన్నా బయటకు వచ్చారా? ఇంతమందికి అన్యాయం జరుగుతుంది ఆడపిల్లలకి, ఒక్కరు కూడా బయటకు వచ్చి అయ్యో ఏమైందమ్మా అని పలకరించిన పాపని పోలేదు, ఎవరు కూడా రాలేదు. మేము ఈ రోజుతో ఆపము. మా ఏదైతే ఉద్యమం ఉందో ఈ రోజు ఆపము. టీఆర్ఎస్ గవర్నమెంట్ మెడల్ వంచి మరీ మా ఉమెన్ కమిషన్ తెచ్చుకుంటాము. ఉమెన్ కమిషన్ ఏర్పాటు కోసం మీరు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రులను కానీ అధికార ప్రతినిధులను కానీ మీరు ఎప్పుడైనా కలిసారా? వారు ఏ విధంగా మీకు స్పందించారు? కలవడం ఎక్కడిదండి? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక మంత్రిని కలవాలంటే ఒక సెకండ్ కాదు కదా, హాఫ్ సెకండ్ కూడా టైం ఇవ్వరు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, సీఎంఏ తెలియట్లేదు, ఇంకా మంత్రులు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, అసలు ఉన్నారా అని చెప్పి డౌట్ నాకు. ఇంకా అగ్రవర్ణ పేదల కోసం ఇప్పుడు రెడ్డిస్ అంటే అందరికి ఒక మనసులో ఏర్పడ్డది ఏంటంటే రెడ్డిస్ లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ సాధన కోసం
సాధించుకునే దిశగా మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఈడబ్ల్యూఎస్ కోసము మేము గత 6 సంవత్సరాలుగా ఫైట్ చేస్తూనే ఉన్నాము. అగ్రవర్ణాల నుండి, రెడ్డి సంఘాల నుండి ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు విద్యార్థులు నష్టపోతున్నారంటే రిజర్వేషన్ వల్ల 10% రిజర్వేషన్ ఇస్తే ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందో తెలంగాణలో ఇప్పటివరకు అమలు చేయలేదు. అది అమలు చేయడం వల్ల 65,000 మంది విద్యార్థులు లాభపడతారు. వర్ణ కులాలకు చెందిన విద్యార్థులు బాగుపడతారు, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. 10% రిజర్వేషన్ అంటే చిన్న విషయం కాదు. తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఆలోచించట్లేదు ఈ విషయం పైన, ఈడబ్ల్యూఎస్ పైన? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమలు చేశారు, చేసినప్పుడు ఇక్కడ కూడా అమలు చేయాలి కదా. దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనే విషయం ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆలోచించాలి. ఆలోచించకపోయినా మా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ ఇచ్చేవరకు కూడా మా పోరాటం ఆగదు. ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ అంశం పైన మీరు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. బండి సంజయ్ అన్న కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ అనేది పక్కకు పెడితే రెడ్డి సంఘం నుండి అగ్రవర్ణం నుండి కూడా నేను అడుగుతున్నాను, అన్న పరిస్థితి ఇది, పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది, రేపు భవిష్యత్తు వాళ్ళకి లేదు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పైన సాధన కోసం వారిని మీరు కలిసినప్పుడు ప్రభుత్వం మీకు ఏ విధంగా స్పందించింది? ఈడబ్ల్యూఎస్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పి వాళ్ళు అనడం జరగడం అంటే వాళ్ళకు మన గవర్నమెంట్ రావాలి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వస్తేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మనం అడగాల్సి వస్తుంది పరిస్థితి. ఇప్పుడు సంజయ్ అన్న కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా, ఉన్నారు, బట్ ఏ ఒక్కరు బయటికి రావట్లేదు. నేను చెప్పేది అదే. అసలు రాజకీయ నాయకులు రెడ్డిస్ ఉన్నారు, అగ్రవర్ణ వాళ్ళు ఉన్నారు, ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా, ఇదనే కాదు ఈడబ్ల్యూఎస్ అనే కాదు, ఏ ఒక్క విషయంలో కూడా బయటికి రావట్లేదు, అడగట్లేదు. ఎందుకు బయటికి రావట్లేదు అని మీరు అనుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అగ్రవర్ణ కులాలకు సంబంధించిన ఎంతో మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. మీరు ఫైట్ చేసేది ఈడబ్ల్యూఎస్ సాధన కోసం. అగ్రవర్ణ కులాలకు సంబంధించిన నిరుపేదలకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి జాబ్స్ కల్పించాలనే అంశం పైన వాళ్ళకి న్యాయం జరగాలని మీరు ఫైట్ చేస్తారు. కానీ ఆ పార్టీలో కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? వాళ్ళు ఎందుకు మీకు సపోర్ట్ ఇవ్వట్లేదు? అందరూ బీజేపీ మాలాగా ఉండరు. అంటే ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ నాయకులు మాకెందుకు టైం ఇవ్వట్లేదు? వాళ్ళ స్వలాభం ఆలోచిస్తున్నారు. వాళ్ళ స్వలాభం అంటే ఏదైతే రాజకీయ ఒత్తిడి ఉందో, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏదో చెప్పగానే ఒక పోస్ట్ ఇచ్చేస్తారు, వాళ్ళని క్లోజ్ చేస్తారు. వాళ్ళు మా కోసం ఎందుకు ఆలోచిస్తారండి? స్వలాభం ఆలోచించుకొని అక్కడి వరకే ఉంటారు. ఈ ఈడబ్ల్యూఎస్ కోసం ఫైట్ చేయడానికి మేమందరం ముందుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? బయటికి రావాలి కదా, మాకు సపోర్ట్ చేయాలి కదా. ఈరోజు సపోర్ట్ చేయట్లేదు అంటే మీరు స్వలాభంతో ఉన్నారనే కదా అర్థం. ఈ 4-5 ఉన్నారండి దీంట్లో, వాళ్ళ వల్లనే మాకు ఈడబ్ల్యూఎస్ అనేది కూడా మాకు రావట్లేదు తెలంగాణ గవర్నమెంట్ లో. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఫైట్ చేసిరు. ఫస్ట్ కూడా ఏదైతే రెడ్డి వర్గానికి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ కోసం అనేక అంశాలపైన ఫైట్ చేసిరు. వాళ్ళు ఇప్పుడు సైలెంట్ ఉన్నారని మీరు అంటారు. అసలు వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళే కదా, ఎందుకు సైలెంట్ అయ్యారని మీరు గట్టిగా చెప్తారు? ఎందుకు సైలెంట్ అయిందంటే నేను చెప్పేది అదే, స్వలాభం ఎక్కడి వరకు. ఇప్పుడు మేము క్వశ్చన్ చేయడానికి ఒక రాజకీయ నాయకుడు ముందుకు వస్తాడు. ఆ రాజకీయ నాయకుడు ముందుకు వచ్చేవరకు అధిష్టానం ఏదైతే ఉందో ఏదో ఒక బిస్కెట్ లాగా ఏదో ఒక పదవి ఇచ్చేస్తారు. ఆ పదవి ఇచ్చేసినప్పుడు ఆ అధికారం ఏమవుతాడు? లొంగిపోయినట్టే కదా. మరి మా కోసం ఫైట్ ఎందుకు చేస్తాడు? బయటకు ఎందుకు వస్తాడు? సో రాడు కనుక బట్టి స్వలాభం కోసం అక్కడి వరకే ఆగిపోవడం జరుగుతుంది. వాళ్ళు రాజకీయ నాయకులు అన్నప్పుడు కొందరు సపోర్ట్ చేశారు, చేయలేదని నేను అనట్లేదు. సపోర్ట్ చేయగానే అధిష్టానం పోస్ట్ వల్ల కావచ్చు వాళ్ళు బాగా వెళ్ళిపోయారు, మమ్మల్ని ఆగం చేసేసారు. అంటే ఆగం చేయడం మీన్స్ ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు జాబ్స్ కోసం వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అదే ఈడబ్ల్యూఎస్ వస్తే ఎంతమంది లైఫ్ సేవ్ అవుతుంది? ఈ విషయంగా మన పిల్లలు, మన ఫ్యూచర్ భవిష్యత్తు, అగ్రవర్ణం అంటే ఒక రెడ్డి కులమనే కాదు, అందరూ వస్తారు. వాళ్ళ లైఫ్ ఏంటి? ఇలా ఒకసారి ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అలా ఆలోచించాలని కూడా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ 100% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చే వరకు కూడా ఊరుకోదండి. మేము రెడ్డి ఐక్య వేదిక నుండి కూడా మేము ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ మెడల్ వంచి మరి మేము ఈడబ్ల్యూఎస్ తెచ్చుకుంటాం. మొన్న ఎలక్షన్స్ అనంతరం భారతీయ జనతా పార్టీ 48 డివిజన్లు కైవసం చేసుకోవడం జరిగింది. అది ఆ గెలుపు పైన మీరు ఏం మాట్లాడతారు?
ఆ గెలుపు పైన అంటే ప్రజల నమ్మకం అనేది చూపించడం జరిగింది ఇక్కడ. ప్రజలు మమ్మల్ని ఎంత ట్రస్ట్ చేశారు అనేది ఓపెన్గా కనబడుతుంది. ఈరోజు ఈ ఎలక్షన్ అని కాదు, రేపు ఫర్దర్ వచ్చే ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్, 23లో వచ్చే ఎలక్షన్ కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ అనేది మా పైన ఉంటుంది. వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయము. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ రెండు అసలు ప్రచారం ఏ విధంగా జరిగిందంటే హోరాహోరీగా జరిగింది. నువ్వా నేనా అన్నట్టు జరిగింది. బండి సంజయ్ వర్సెస్ టిఆర్ఎస్, బండి సంజయ్ వర్సెస్ పోలీస్, ఎన్నో కేసులు పెట్టారు బండి సంజయ్ గారిని. అయితే దానిపైన ఇప్పుడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం భారతీయ జనతా పార్టీ పైన ఎన్నో కామెంట్స్ చేసింది ప్రచారంలో భాగంగా. బీజేపీ కూడా ఎన్నో కామెంట్స్ చేసింది. మరి మొన్న కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది, అమిత్ షా గారిని కలిశారు, మోడీ గారిని కలిశారు. దానిపైన మీరేం మాట్లాడతారు? కేసీఆర్ గురించి అడిగితే తెలంగాణలో పులి, ఢిల్లీ వెళ్ళి పిల్లి, అంతకుమించి ఏం లేదు. ఇక్కడేమో వణికిస్తా అంటారా, ఢిల్లీ చలికి వణుకుంటా శాలువా కప్పుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు తెలంగాణకి. ఢిల్లీ వెళ్ళాడు అంటాను. ఢిల్లీ వెళ్ళేసేసి ఫండ్స్ తెచ్చుకుంటున్నాడు. ఫండ్స్ తెచ్చుకొని పబ్లిక్ కోసం ఏమైనా చేస్తున్నాడా అంటే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. ఇన్ని కోట్ల ఫండ్ తీసుకొని ఒక్కరోజు కూడా పబ్లిక్ వచ్చి మేము ఇది చేసాము అని చెప్పట్లేదు. ఇవన్నీ ఈ పథకాలు మేము ఇస్తున్నాము, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది అంటే 50% కూడా కేంద్రం నుండి వచ్చిన ఫండ్లోనే వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మేము చేస్తున్నాము అంటారు తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కోట్ల ఫండ్ తీసుకొచ్చుకుంటున్నాడు. ప్రతి ఒక్క ఫండ్కి రూపాయలు లెక్క చూపిస్తున్నారు పబ్లిక్కి. మొన్న వచ్చిన ఈ ఫ్లడ్స్లో ఎన్ని కోట్ల ఫండ్ వచ్చింది, పబ్లిక్ చేసింది ఏముంది? అసలు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ పైన మీరు ఏం మాట్లాడతారు? డబుల్ బెడ్రూమ్ ఇష్యూ పైన అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఉంది. ఈ రోజు వరకు కూడా ఎంత మటుకు ఇచ్చింది? మొన్న బట్టి విక్రమార్క గారు అడిగితే 3,000 చూపించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. 3,000 ఇల్లులు, అది కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లో లిఫ్ట్లు ఉండవు. ఆ లిఫ్ట్ ఉన్నవి పనిచేయవు. ఒక ముసలి వాళ్ళు ఎక్కడానికి దిగడానికి ఎంత ఇబ్బంది పడతారు. నువ్వు ఇస్తున్నావు కరెక్టే, నువ్వు ఇచ్చేది ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి? ఈ రోజు వనస్థలిపురంలో అడిగినందుకు గాను కొన్ని ఇల్లు చిన్న చితక ఏవో ఇచ్చారు నిన్నగాక మొన్న. ఏ విధంగా అంటే పబ్లిక్, నార్మల్ పబ్లిక్ నువ్వు ఇస్తున్నావు కరెక్ట్, అది కూడా ఉపయోగపడేలాగా ఇవ్వు. 1,00,000 ఇస్తా అన్నావు, 50,000 కనీసం ఇవ్వాలి కదా. 3,000 ఎక్కడ, 1,00,000 ఎక్కడ? ఈరోజు ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా ఇప్పుడు వనస్థలిపురంలో ఇచ్చింది ఏంటంటే ఓన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం మాత్రమే. అది దృష్టిలో ఉంచుకొనే దానికోసం అని చెప్పి ఈ చిన్నవి ఉద్యోగాలు కావచ్చు, ఈ ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏ ఒక్క పథకం కూడా సక్సెస్ అయింది లేదు కేసీఆర్ గారిది. ఈరోజు మనం చూస్తున్నాము తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని పథకాలు తీసుకొచ్చాడు. ఇవి ఇచ్చా అవి ఇచ్చా అంటాడు, ఏ పథకం సక్సెస్ అయిందండి? ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది 1,00,000 ఇండ్లు అన్నాడు కరెక్టే, కానీ అది ఒకటేసారి అయ్యే పని కాదు కదా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటా పోతాడు. అంటే మొన్న కొన్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కేసీఆర్ ద్వారా 10 ఏళ్ళు తీసుకున్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 10 ఏళ్లలో 3,000 ఇల్లు ఇచ్చిండు. ఇంకా 1,00,000 ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి ఆయనకి? ఇప్పుడు 1,00,000 ఇల్లు మేము ఇవ్వాలి అనేసి అంటే ఇంకో 10 సంవత్సరాలు తీసుకుంటాడా? 3,000 ఇల్లు 10 సంవత్సరాల్లో సిగ్గుచేటది 3,000 ఇల్లు ఇవ్వడం. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ పైన టిఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? మీ ఒపీనియన్ ఏంటి? ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయిందని చెప్తాను. ఏ విధంగా? ఇప్పుడు 1,00,000 ఇళ్ళకి 3,000 ఇల్లు ఇచ్చి అవి కూడా మనం మొన్న చూసాము, ఇట్లా పైన టెర్రస్ పైన ఇట్లా తీస్తుంటే ఉసుకొస్తుంది. ఆ క్వాలిటీలో ఇస్తే అవి ఎన్ని రోజులు ఉంటాయి? వీళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఆ ఇల్లు ఉండవు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మీరు రావడానికి గల కారణాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మీకు ఎటువంటి స్థాయిని కల్పిస్తుందని మీరు అనుకుంటారు? భారతీయ జనతా పార్టీ పైన పూర్తి నమ్మకం నాకు ఉంది. ఈ పూర్తి నమ్మకం ప్లస్ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు నమ్మి నాకు నచ్చి నేను భారతీయ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు నాకు కిషన్ కావచ్చు, బండి సంజయ్ అన్న కావచ్చు, అర్ణక కావచ్చు, వీళ్ళందరూ నాకు ఏదైనా స్థానాన్ని నాకు కల్పిస్తారన్న నమ్మకం ఉంది. స్థానాన్ని కల్పించినా కల్పించకపోయినా నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తాను, అది 100%. ప్రజల కోసం ఇన్ని రోజులు ఏది లేనప్పుడు చేశాను. ఇప్పుడు ఒక బాధ్యత అనేది ఇస్తే ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాను కంప్లీట్గా నేను. ఈ నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ పైన 100% నాకు నమ్మకం ఉంది. ఏదైనా స్థానాన్ని ఇస్తారన్న హోప్ కూడా ఉంది. V3తో ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? V3తో ఇంటర్వ్యూ ఇదొక వేదిక అని నేను అనుకుంటున్నాను. నేను చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇదన్నీ షేర్ చేసుకోవడానికి ఇది ఒక వేదిక. ఈరోజు V3 ఛానల్ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే మనం చేసే కార్యక్రమాలు కూడా పబ్లిక్లోకి వెళ్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సునీల్ని చూస్తూ ఉంటాము V3లో. ఆల్వేస్ నేను ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రామ్స్లో కనబడుతూ ఉంటాడు.
ఈ రోజు నా ఇంటర్వ్యూ కోసం నన్ను అడిగి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు కూడా. ఇంకా సామాజిక సేవ చేసే దృక్పథం గల వాళ్ళని ప్రజలకు పరిచయం చేయడం మా ముఖ్య ఉద్దేశం. చివరిగా మీరు ప్రజలకు ఏం చెప్పవచ్చు? ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది, మా మీద నమ్మకం కూడా ఉంది. ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ దుబ్బాక ఎలక్షన్స్ కానీ గెలవడానికి కారణం ప్రజలే. ఆ ప్రజల యొక్క విశ్వాసం మా మీద ఉంది కనుక రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఆ విశ్వాసాన్ని ఉంచుతారని నమ్మకం ఉంది. ప్రజల సమక్షంలో మేము ప్రతిరోజు ఉంటాము, ఏ సమస్య వచ్చినా మేము ముందే ఉంటాము. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా గెలిపించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. మీరు ఎంతో బిజీగా ఉన్న మీ విలువైన సమయాన్ని మేము అడగగానే ఒక ఫోన్ కాల్తోనే మీరు ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీలో మీకు మంచి స్థానం కలగాలని మా V3 న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మనసులో అనిత్యం ఉంటూ మీరు ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.